లక్ష్మి ఎక్కడికి వెళ్ళేవమ్మా నా లక్ష్మో పూలతో ఎన్నెళ్ళినావోయమ్మ నా లక్ష్మి ఎన్నెళ్ళిపోయేవమ్మ శ్రీలక్ష్మి చూడండమ్మా మహావిష్ణువమ్మ లక్ష్మీ 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 వంటానమ్మా పట్టాలే విడిచి పెట్టాడు మహావిష్ణువు అనుకుంటున్నాడు లక్ష్మి లేని రాజ్యములో నేను ఉండకూడదు స్త్రీ లేని సింహాచలం వెళ్ళకూడదు లక్ష్మి లేని కడంతా చీకటమ్మా చీకటి కూడా వెతుకున్నాడు భగవంతుడు లక్ష్మి లక్ష్మి నందాడు లక్ష్మి నాడి నందాడు వైకుంఠ పట్నాలు పెట్టాడు శాస్త్ర పర్వతం నందాడే వైకెళ్ళినాడు నందాడు శాస్త్ర శాస్త్రి కొండలుగా పైకి వెళ్ళిపోయాడు భగవంతుడు అక్కడ ఒక పొన్న చెట్టు ఉంటే పొన్న చెట్టు కాడ నిద్రపోతున్నాడు అధిష్టామూర్తి నిద్రపోతున్నాడు పొన్న చెట్టుకి ఏదో వస్త్రము వేసుకుని నిద్రపోతున్నాడు భగవంతుడు కొన్నాళ్ళు ఉండేసరికి ఆ పన్న చెట్టు ఆకులన్నీ కూడా స్వాముల వారి మీద తల్లిపోతున్నాయి రాలిపోతున్నాయంట మరికొన్నాళ్ళు ఉండేసరికి ఆ ఆకులన్నీ కూడా ఎండకి ఎండిపోయి వారికి చీకపోయి సానికి సీకిపోయి చెదబుట్టలు కలుగుతున్నాయి గోవింద పొట్టల దేవుడు రామజలో వండిపోయాడు రామజలో దేవుడు రామజలో వండిపోయాడు రామజన అన్నవరు అన్నాలు రామజన మరి గట్ట పెట్టాడు రామజన అన్నవరు అన్నాలు రామజన గట్ట పెట్టేశాడు లక్ష్మి లక్ష్మి రామజన లక్ష్మి అంటాడు రామజన లక్ష్మి రామజన లక్ష్మి అంటాడు రామజన లక్ష్మణ రామజన మరి వరు వన్నలేదు రామజన పొట్టలో ఉన్న భగవంతుడు లక్ష్మి 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 కలుస్తున్నాడు ఈ యొక్క సమిత వెలిగించారు ఆకాశమార్గాన్ని ఆరాధించారమ్మా బ్రహ్మ కళ్యాణుడు నారదామునేంద్ర వారు అడిగించారు ఏమిటేమిటి నమ్మన్నారైనా ఆనాడు నిన్న పెట్టిన తంటు వల్లే కదా ఆ చిన్న నా విష్ణు వాసుల పట్టల పాలైపోయాడు ఇప్పుడే వెళ్లి కాపాడుకోపోతే మా చిన్న ఏమైపోతాడో వైనమలేదని పరుగున వచ్చి లక్ష్మీదేవి దగ్గరకు వచ్చి అంటున్నాడు మలమాయమ్మ రామయ్యలో లక్ష్మీదేవి రామయ్యలో లక్ష్మీదేవి అక్కడ
అక్కడ వైకుంఠపట్నం విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత లక్ష్మి లేని రాజ్యములో ఉండకూడదని శ్రీ లేని సింహాచలం వేయకూడదని మా చిన్న విష్ణువాసుడు వైకుంఠపట్నం విడిచిపెట్టే శాశ్వతుల కొండలకు వెళ్లి పొట్టల పాలైపోయాడమ్మా. పొట్టలు అన్న పరవన్నాలన్నీ కట్టబెట్టేస్తాడు. ఇప్పుడే మనం వెళ్లి కాపాడుకోకపోతే ఆ చిన్న విష్ణువాసుడు ఏమైపోతాడో వైనమలేదనగానే నారదా కుమారా నన్ను ఏమి చేయమంటావు బాబు అని లక్ష్మీదేవి అడుగుతుంటే అమ్మా నువ్వు గొల్లాపురి దేశంలో తపస్సులోంచి పగిలిగిసి ఒక గొల్లవారి బామగా ముస్తాబులవ్వు. బ్రహ్మలోకమన్నా బ్రహ్మదేవుడున్నాడు. బ్రహ్మదేవుడే అవుతాడు, శంకరుడు అవుతాడు. వారిద్దరిని తీసుకుని కొల్లాపురి దేశంలో ఉన్న సాలాపురి మహారాజు గారికి ఆబుదుడు నమ్మితే ఆబుదోడ శాశ్వతుడి కొండలకి వెళ్లి ఆ చిన్న ఆది విష్ణుని ఏదో విధంగా కాపాడుకుంటాయని గాని లక్ష్మీదేవి తపస్సులోంచి పైకి లెగిసి కొల్లహరి మమగా ముస్తబులవుతుంది గోవింద. నా రావణ సందమహామో సన్నమగా రావణ సందమహామో లక్ష్మీదేవి ముస్తాబులయ్యింది. బ్రహ్మదేవుడు గౌరీ శంకరుడు తోడగా ముస్తాబులయ్యి ఆవుదున్నదలు వస్తుంది. ఆవులని తోడలను లక్ష్మీదేవి తీసుకుని కళాపురి సెంటర్ కు వచ్చి అమ్మకాలు పెడుతుంది. గోవింద 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అల్లలో నేరుల్లో మెరియాలు అల్ల నేరుడు బల్లో మెరియాలు అల్లలో నేరుల్లో మెరియాలు అల్ల నేరుడు బల్లో మెరియాలు ఎంత చక్కని గోవో నెరియాలు ఏ ఊర్లో లేదమ్మ నెరియాలు ఎంత చక్కని గోవో నెరియాలు ఏ ఊర్లో లేదమ్మ నెరియాలు పగాలే సన్నాల నెరియాలు గోర బియ్యండి నెరియాలు పగాలే సన్నాల నెరియాలు గోర బియ్యండి నెరియాలు పగాలే సన్నాల మెరియాలు పెరిగొట్లో యావమ్మ మెరియాలు పగాలే సన్నాల మెరియాలు పెరిగొట్లో యావమ్మ మెరియాలు నన్నమ్మ సంగార నెరియాలు అవలే బాణాలే మెరియాలు నన్నమ్మ సంగార నెరియాలు అవలే బాణాలే మెరియాలు ఎవరో సెంటర్కే నెరియాలు అవలే వచ్చాయి నెరియాలు ఎవరో సెంటర్కే నెరియాలు అవలే వచ్చాయి నెరియాలు ఎవరో సెంటర్కే నెరియాలు దోడలే వచ్చాయి నెరియాలు ఎవరో సెంటర్కే నెరియాలు దోడలే వచ్చాయి నెరియాలు నన్నమ్మ సంగాల మెరియాలు గోవల కాయమ్మ మెరియాలు నన్నమ్మ సంగాల మెరియాలు గోవల కాయమ్మ మెరియాలు ఎంత సకరియావో నెరియాలు ఏవోలో లేదమ్మ నెరియాలు ఎంత సకరియావో నెరియాలు ఏవోలో లేదమ్మ నెరియాలు ఎంత చక్క తోడ నెరియాలు ఏ పల్లె లేదమ్మ మెరియాలు ఎంత సకరియావో నెరియాలు ఏ పల్లె లేదమ్మ నెరియాలు అల్లల్లో నెరెల్లో మెరియాలు అల్లో నెరెల బుల్లో మెరియాలు అల్లల్లో నెరెల్లో మెరియాలు అల్ల నెరెల్లో మెరియాలు అల్లల్లో నెరెల్లో మెరియాలు అల్ల నెరెల బుల్లో మెరియాలు అల్లల్లో నెరెల మెరియాలు అల్ల
సాయి దీనికి గోప్రవాస లేక గుమ్మడికాయ ముక్కలు లేక అమలాపురం వచ్చి చెత్తంతా తినేసి చెత్త తెచ్చి చెత్తండి బావులు వచ్చేయండమ్మా అమ్మ చెల్లమ్మా ఇది ఎవరు నిజంగా అమ్ముతా మీద పడిపోతున్నాడు అలాగా అమ్మా చెల్లమ్మా ఏమండి జాతకు దోడలేదు ఇందాక అసలు వేస్తున్నారు కుర్చీలో చూడు దోడల దగ్గర ఇదా వెనకలు ఉన్న కుర్రోండి దోడ పెద్దే ఆవుకి పెద్ద దోడ అదే లైన్ చెప్పా లైన్ చేయి తాగమ్మ దాగు కడుపు నిండా దాగు తాగమ్మ దాగు మధు ఏమైంది ఓయ్ దూడ పాలు తాగమంటే అది తొలిసూరి పెయ్య జాతక నీరు అబ్బాయి అబ్బే మేము బోడి మండలమా అమ్మా మేమేం కొనలేము కానమ్మా అలా మెరగీదికి వెళ్ళమ్మా మెరగీదికి వెళ్ళమ్మా గోవింద ఆడపిల్ల